హల్లెలూయా. మన వారం మనకు జరిగింది ఒక ఫెలోషిప్ అనేది 30th సర్మన్ చెప్తున్నాం. అంటే జనవరిలో 28th నుంచి స్టార్ట్ అయింది. 29th స్టార్ట్ అయిన తర్వాత మన వారానికి 30th అయింది. దేవుడు అప్పుడు మనం వచ్చారు 30th ఫ్రైడే చర్చ్కి దేవుడు చెప్తే మేము మార్చడం జరిగింది. నాకు మనలో కూడా ఈ ఫెలోషిప్ అనేది ఎందుకంటే సండే దేవుడు మనకు ఇవ్వలేదు. సో దేవుని ఫ్రైడే సండే అంటే ఫ్రైడే చర్చ్గా ఆయన చెప్పడం. ఇంకొకటి 31 ఈ వారం మనం స్టార్ట్ అయ్యి 31st వీక్ అన్నమాట. అంటే దేవుడు కొన్ని 30 గంటలు మనం ఆశీర్వదించాడు. ఇప్పుడు మనం వెళ్ళేది 60 గంటలు అంటే మనం 3 రోజుల కూడా 30 గంటల ఆశీర్వాదం మనం చూడగలం. ఇప్పుడు దేవుడు అనేది మాట్లాడుతుంటారు. ఇప్పుడు 30 గంటల ఆశీర్వాదం ఈ వారం మాట్లాడలేదు వాగ్దానం. మనం వాగ్దానం ఇది చెప్పాం, మీ విశ్వాసం ఆశీర్వాదం ఇది మన కల్చర్కి ఇచ్చిన వాగ్దానం ఇది. కానీ ఈ వారం దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే 2 కొరింథీయులు 5:17 వచనం. కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్నాడో వాడు నూతన సృష్టి. పాతది గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఇక్కడ ఎవరైనా లైవ్ చూస్తున్నారు కదా, మీ పక్క వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ మీకు మీరే ఉన్నారా? మీకు ఎవరైనా మీకు ఎలా ఉన్నారా? యూనిక్గా ఉన్నారు కదా, మనందరం కూడా యూనిక్గా ఉన్నాం. ఆ దేవుడు ఏం చెప్తున్నారంటే మనం అంటే ఆయనకి నూతనంగా చూస్తున్నారంట. మనం ఎలా చూస్తున్నారు, నన్ను ఎలా చూస్తున్నారు, మేము కూడా అంటే సింగిల్ గా చూస్తున్నారు దేవుడు. అందరినీ కూడా నూతనంగా మార్చడానికి. ఎందుకంటే ఇంత శోధన కాలంలో మనం వెళ్తున్న కొద్ది కూడా ఆయన పిల్లలమైన మనం నూతన పరుచుకుంటాడు అంటాడు. ఎప్పుడైతే మనం నూతన పరుచుకుంటామో ఆ నూతనంగా వచ్చే వైరస్ ఏదైనా, ఆ నూతనంగా వచ్చే శోధన ఏదైనా, ఆ నూతనంగా వచ్చే ఎలాంటి అనారోగ్య సమస్య మనం సిద్ధపడి ఉండాలంట. దేవుడు అదే మాట్లాడుతున్నారు. ఎన్ని శోధనలు వచ్చినా మీరు నాతో ఉన్నప్పుడు ఆ శోధనకు తగ్గట్టు మనం సిద్ధపరచుకుంటాను. నేను ఏదో సడన్గా వచ్చింది కానీ మనం ఆయన సమయం ఒక దాని కొరకు సిద్ధపడట్లేదు. ఏదో ఏదైనా సరే మన కొరకు కొంచెం ఉందా, ఆ కొంచెం దాని కొరకు దేవుడు సిద్ధపడతాడు. దాని కొరకు ఈ నూతన సృష్టిగా దేవుడు చూస్తున్నాడు. మనం ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ఏసయ్య మారుతా వచ్చేవారు. ఏ శత్రు పరిస్థితులు జరిగినట్టు. ఎందుకంటే ఆయన ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కడ జరిగింది? ఆయన ప్రేయర్లో జరిగింది. ఎంతైతే మనం ప్రేయర్ చేసుకుంటుంటామో మనకు తెలియకుండానే మనం రూపాంతరపరచబడతా ఉంటాం. అంటే మన ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కడ ఉంది? ఇప్పుడు మన ప్రేయర్లో ఉంది. మనం ఎంతైతే మూవ్ అవుతూ ఉంటాం ఆ ట్రాన్స్ఫర్మేషన్ లోకి, మనకి ఏదైతే అడుగుతామో, ఏదైతే మూవ్ అవుతూ ఉంటామో దాని ప్రకారం కనుక ముందున్న శోధన అయినా, ముందున్న ఎలాంటి వైరస్ అయినా, ఏదైనా సరే దానికి తగ్గట్టుగా దేవుడు మనం సిద్ధపరచుకుంటున్నాడు. అందుకంటే ఎవరైనా నా నూతన సృష్టి అంటే ఈ రోజు ఇలా ఉన్నాం, రేపు మార్చుకుంటాడేమో దేవుడు, ఎన్నో వేరేగా మార్చుకుంటాడేమో. ఆయన ఎంతంటే చాలు. దేవుడు నా ఎంతంటేనే నూతన సృష్టి. నా ఎంత ఎవరైనా ఉన్నా సరే, మీకు అనారోగ్యం ఉన్న ఏదైనా సరే నూతన సృష్టి. మీరు నూతనంగా నేను మార్చుకుంటానని నా ఆయన ఉందండి. నా ఆయన అంతే కట్టుకొని ఉందని నేను నూతన పరుచుకుంటాను. మీకు మీ సామర్థ్యం సరిపోదు. అక్కడ ఈ వైరస్ ఎదిరించడానికి మన సామర్థ్యం సరిపోదు. దేనైనా సరే చేయడానికి కానీ, లేదంటే మనం ఇంకా మనం అనుకున్న బిజినెస్ కానీ, మనం అనుకున్న డ్రీమ్స్ ప్రాజెక్ట్స్ కానీ, మనం కోరుకున్న వాటికన్నా మనం వెళ్ళడానికి మన సామర్థ్యం సరిపోదు. దేవుడు అదే అంటున్నాడు, మీ సామర్థ్యం లేని చోట నా సామర్థ్యం పనిచేయాలంటే మీరు నాతో అంగీకరించాలి, మీరు నాతో కలవాలి. కలిసినప్పుడు ఏమవుతుందంటే ఆయన సామర్థ్యం మనలోకి ట్రాన్స్ఫార్మ్ అవుతుందంట. కొలస్సీయులకు 3వ అధ్యాయము, కొలస్సీయులు 3:1 మీరు క్రీస్తుతో కూడా రేపబడిన వారైతే పైనున్న వాటినే వెలుగుడి. అక్కడ క్రీస్తు దేవుడు కుడిపార్శ్వముగా కూర్చుండి ఉన్నాడు. మనం లేచేసాం కదా, అందులో క్రీస్తు పాటు కదా. లేచేసినప్పుడు ఎక్కడ కూర్చున్నామంటే మనం ఆయనతో పాటు కూర్చున్నట్టు. అక్కడ ఇంకో చోట రాయబడి మళ్ళీ వెళ్దాం. అంటే క్రీస్తుతో పాటు కూర్చున్నా మనము ఈ భూమి మీద దోసారమైన ఆలోచిస్తున్నామా, ఆయన సారంగా ఆలోచిస్తున్నామా? ఇప్పుడు ఎక్కడ నుంచి నేను ఆలోచించాలా, అక్కడ నుంచి ఆలోచించాలా? మీరు ఎక్కడ కూర్చున్నారు అంటే మీరు ఇక్కడ కూర్చున్నట్టు ఆలోచించాలా, అక్కడ కూర్చున్నట్టు ఆలోచించాలా?
ఇక్కడికి వచ్చిన చాలున్నంత కాలం కూడా భయం అనేది మాకు ఉంటది. తెలియదు మనం ముందుకెళ్ళాలో తెలియదు. మనం ఇది ఏదో స్టార్ట్ చేయాలనుకున్నాం, లేదంటే ఏదైనా వదలాలనుకున్నాం, మనం సాధించాలి కదా. దేవుడు అంటారు మీరు ఆల్రెడీ మిమ్మల్ని లేపేసుకున్నాను నేను. మీకు ఏదైనా కొత్త జరగాలనుకుంటారా మీ జీవితంలో, లేదంటే ఏదైనా బిగిన్ అవ్వాలనుకుంటున్నారా, నాతో పాటు ఆలోచించుకోండి. నాతో పాటు కూర్చున్నామని ఒకసారి మనం కళ్ళు మూసుకుని ఆయన దగ్గర కూర్చున్నామని ఆలోచించుకుంటే ఎలా ఉంటుంది, మనకి భూమి చిన్నగా కనిపిస్తుంది. ఒకసారి పైకి వెళ్ళి మన ఏదైనా జరుగుతున్న ప్రాబ్లం ఎవరైనా అన్నారు ఇక్కడ, ఆ మాటను తీసుకెళ్ళి ప్రేర్ చేస్తా ఆయన దగ్గర కూర్చున్నామని ఆలోచిస్తున్నాం. ఈ భూమి కనిపించేది ఇంత కనిపిస్తుంది అంటే మనం అక్కడ నుంచి వస్తుంది ఇలా అయిపోయింది భూమి అంటే అదంతా దాని కొరత ఇంకా నేను పోరాడుతున్నాను, దాని కొరత నేను ఇలా ఉన్నాను అంటే ఆ వ్యక్తి మాట నన్ను ఇలా తీసుకుని ఇంత చేస్తున్నాను, ఎంత గొప్ప దేవుడు నేను వదులుతున్నాను అంటే ఆయనతో ఆ సమయం పోరాడడానికి ఏదో జరుగుతూ ఉంటున్నాను ఆయనతో. ఎందుకంటే ఆయన ఎప్పుడు పోరాడదు ఉంటే ఆయన పక్కన ఉండడానికి, ఆయనతో పాటు నిల్చోవడానికి, ఆయనతో పాటు కూర్చోవడానికి. అంటే ఏ సమస్య వచ్చినా సరే మాట్లాడతారని నేను ప్రతి విషయంలో కూడా ఇక్కడ నెక్స్ట్ వచ్చిన ఒకసారి పైన వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. జీవము అక్కడ దాచబడిపోయింది. ఇక జీవం పైన ప్రయోగాలు జరుగుతున్నాయి. మనం భయపడుతున్నామంటే మన లక్ష్యం ఎక్కడ ఉంది, ఇప్పుడు భూమి మీద ఉంది. లేదు నా జీవం ఆయన దగ్గర దాచబడింది కదా, నా జీవాన్ని ఏం చేయగలుగుతుందని ఒక్క ఆలోచన మనకు వచ్చినప్పుడు కనుక పరిశుద్ధాత్మ సంతోషపడడం గురించి ఒకదాన్ని నమ్ముతున్నావా, వాక్యాన్ని నమ్ముతున్నావా, సంతోషపడుతున్నాను. అందుకే మనకు వచ్చిన ప్రతి అనారోగ్య సమస్య భూలోక సంబంధమైన చూడకూడదు. ఎందుకంటే ఆ రోమిలకు రాసి ఉంటుంది అన్నమాట, మీరు క్రీస్తు లేపిన ఆత్మ మీలో నివసిస్తే అంట ఆత్మ ద్వారా రక్షిస్తామని దేవుడు. అంటే దేని ద్వారా మార్చుకుంటా ఉంటారని కన్ఫర్మేషన్ లోపల పరిశుద్ధాత్మ ద్వారా. మన దేని వెతకాలి మరి మనకు వచ్చిన ప్రతి సమస్య లోపల పరిశుద్ధాత్మ. ఇక్కడ ఏమంటారు, పైన వాటిలే కానీ భూలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టడం. మనసు ఎక్కడుంటే మన ఆలోచన విధానం మనం అక్కడే పనిచేస్తూ ఉంటాం. మన మనసులు ఎప్పటిదాకా నిలుపుకుంటా ఓన్లీ ట్రై చేసినప్పుడే కాదంట, లేదంటే ఏదైనా పనిలో ఉన్నప్పుడే కాదంట, మనసు అంతా అక్కడ నిలిపి ఇక్కడ పనిచేస్తుంటే భూలోకం మనకి లోబడిపోతుందంట. అంటే సమస్యను మన ముందు నిల్చోడానికి సరిపోదు. ఎందుకంటే మనసుని ఎవరైనా అటాక్ చేయాలంటే అక్కడ పరలోకాన్ని అటాక్ చేసి ఇక్కడ రావాలి మన దగ్గర. మన మనసు అక్కడ ఉంది కాబట్టి దాన్ని అటాక్ చేసే అధికారం దేనికి లేదు, కానీ మనం కూడా అటాక్ చేయలేదు. ఏం జరగాలన్నా మన మనసు ఎక్కడ నిలుపుతున్నాం, మన ఆలోచన విధానం ఎక్కడ ఉంది, మనం దేని ఎక్కువ చూస్తున్నామో అదే మన ఎక్కువ పనిచేస్తూ ఉంటారు. మన వాక్యాన్ని ఎక్కువ చూస్తున్నామో వాక్యం అంటే రూపాంతరపరచబడతా ఉంటుంది. కొత్త కొత్త విషయాలు రూపాంతరపరచబడుతూ ఉంటాయి. మనం లోకాన్ని ఎక్కువ చూస్తున్నామా ఆ లోకం మనకు రూపాంతరపరచబడుతూ ఉంటుంది. ఆ రూపాంతర శక్తి ఎక్కడప్పుడు మన తలంపులోనే మన మనసులో ఉంది. దేని ద్వారా మనం ముందుకు వెళ్తా ఉంటామో అదే మన జీవితంలో రిఫ్లెక్ట్ కొడతా ఉంటది. ఇక్కడ ఏమంటారు, మీరు మృతి పొందారు, దేని మూలంగా మృతి పొందాలంట, పరలోకం మూలంగా మనం మృతి పొందాం. అంటే చనిపోయినట్టు మనం ఇక్కడ మన ఆలోచన, మన విధానం, మన గతం అంతా కూడా మృతి పొందుతుంది. ఆ మృతము మళ్ళీ లేకపోతే మనం చదవకూడదు. అంటే పాతదంతా మనకు సంబంధం లేదు. గతంతో మనకి ఆ గతమైన ఏమైనా వస్తున్నాయా ఒకటి గుర్తు పెట్టుకోవాలి, మనం మృతి పొందాము. దాని తర్వాత ప్రపంచ చనిపోయిన వాళ్ళ గురించి ఆలోచించుకున్నాం అనుకోండి, ఆ మనిషి లేదు, ఇంకా ఆ మనిషి లేదు అని మనం పెట్టుకుని తర్వాత ఆయన చేసిన ఆలోచించుకుంటాం. ఆయన చేసిన ఆలోచించుకుంటా ఆ మనిషి బతుకులుగా నమ్మంగా. ఎందుకంటే మనం చనిపోయి వెళ్ళిపోయాడు పైకి, అంటే ఆ పార్టీ పెట్టేసారు ఆయన. ఆయన చేసిన ఏమైనా, ఆయన చేసిన కాలం ఏమైనా సరే గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన చనిపోయాడని విషయాన్ని ఆలోచించడం మనం చేస్తున్నాం. అంటే మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి, మన సామర్థ్యాన్ని చనిపోయాము, మన సామర్థ్యం చనిపోయి మృతి పొంది ఆయన సామర్థ్యంతో తిరిగి లేచామంటే ఇప్పుడు ఎవరి సామర్థ్యంతో, క్రీస్తు సామర్థ్యంతో. క్రీస్తు సామర్థ్యం ఏంటి, ఆయన్ని మనల్ని బంధించి ఉంచుట అసాధ్యము. క్రీస్తు సామర్థ్యం ఏంటి, భూమి ఆకాశం సృష్టించారు. క్రీస్తు సామర్థ్యం ఏంటి, ఏది ఆయన ముట్టలేదు, ఏది ఆయన తాకలేదు. కనుక మన సామర్థ్యంతో ఆలోచించిన టైంలో కూడా మన రూపాంతరపరచబడలేదు. దేవుడు అప్పుడే అంటున్నాడు, మీరు నూతన సృష్టి, మిమ్మల్ని రూపాంతరపరుచుకుంటున్నాను, మిమ్మల్ని రోజు రోజుకి నూతన పరుచుకుంటా ఉంటాను. మీ సమస్యలు మీతో పాటంటే గతం నుంచి మీ సమస్యలు చూసిన చేతులు కూడా ఆ సమస్యలు మీతో పైన పోరాడుతూనే ఉంటాయి. మీ సమస్యల నుంచి మీరు మృతి పొందారు. సమస్యలు ఇప్పుడు మన సమస్యలు ఉన్నాయి, ఏదో హృదయ పోరాటాలు లేదంటే ఏదో ఆలోచనలు ఉన్నాయి, కానీ ఒకటే ఆలోచించాలి,
ఈ సంవత్సరానికి నేను చనిపోయాను కదా, అంటే ఇప్పుడు జరుగుతున్న ఇబ్బందులు, ఇప్పుడు జరుగుతున్న పోరాటాలు ఇవన్నీ కూడా నేను ఎప్పుడైతే ఆయనలో బాప్తిజం పొందాను, ఎప్పుడైతే ఆయన అంగీకరించాను, అప్పుడే ఏమైపోయాయి, చనిపోయామట, ముందు పొందేసామట. అంటే ఇప్పుడు ఎవరు మనం ఫిలిపిన్ ఒకసారి ఫిలిపిన్ 4:13 మళ్ళీ పరిస్థితికి రావాలి. ఫిలిపిన్ 4:13 నన్ను బలపరచుకొని అంటే నేను సమస్తమును చేయగలను. ఆయన బలపరిస్తే ఏం కార్యాలు చేయగలుగుతాం మనం వల్ల కాలేని కార్యాలు చేయగలుగుతాం, అంటే ఏదైనా చేయగలుగుతాం. కానీ ఆయన మనం బలపరచాలంటే ఆ బలాన్ని తీసుకునే సామర్థ్యం కూడా మన దగ్గర ఉండాలి. ఎందుకంటే దేవుడు ఉంటుంది రెడీగా ఉన్నాడు మన అన్ని కూడా మార్చడానికి, మన ఆలోచన మార్చడానికి, మన ఐశ్వర్యం మార్చడానికి, మన ఆరోగ్యం మార్చడానికి, మన కుటుంబము, మన ఇంటిని, మనకున్న సంపదను మార్చడానికి సిద్ధంగా ఉన్నారు. మన ద్వారా పూర్వకాలను మార్చడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మనం రెడీగా లేమన్నారు. ఎందుకంటే వాక్యానికి సామర్థ్యం ఉంది, కానీ మనలో సామర్థ్యం లేనప్పుడు ఆ వాక్యం యొక్క సామర్థ్యం మన సామర్థ్యంతో ఏకీపించలేదు. ఈ సామర్థ్యం వేరు, ఈ సామర్థ్యం వేరు అవుతాం. అంటే ఈ సామర్థ్యంతో ఈ సామర్థ్యం ఏకీపించాలంటే మొదట ఆత్మ ఎదగాలంట. అందుకే యేసయ్యను మొదట అరణ్యంలో పెట్టి ఎదిగించారు ఆయన. ఒకసారి లోక 9:29 ఒకసారి చూద్దాం. లోక 9. ఆయన ప్రార్థించుచుండగా శిష్యువు ఎదిగారు ఉంటారు. లోక 1:80. లోక 1:80. అదే లోక 1:80 సార్. శిష్యుడు ఆత్మయంగా బలం పొంది ఇశ్రాయేలుతో ప్రత్యక్షము దినం వరకు అరణ్యంలో ఉంటాడు. శిష్యుడు అంటే ఎవరు ఇక్కడ? యేసే. అంటే ఆయన ఎదిగించాలంట ఆత్మ అంటే ఏం చేస్తున్నప్పుడు మనలాగా ఆయన ఉన్నారనమాట. అంటే ఆయన ఆత్మ బలం లేకపోతే ఆయన కూడా ఈ శరీరాశంలో పడిపోతారంట, ఆయన కూడా ఈ కష్టాల్లో నిండిపోతారంట, ఆయన కూడా ఈ యొక్క ఆలోచన, లోక సంబంధమైన ఆలోచన ఆయన నిండిపోతారంట. కానీ ఆయన ఏం ఎదగాలంటే మొదట తండ్రి ఎలా ఎదిగించుకున్నారు? ఆయన శిష్యుడు ఎదిగి ఆత్మ బలం పొంది ఇశ్రాయేలు ప్రత్యక్షమైన దినం వరకు, అంటే ఇశ్రాయేల్ ఏంటప్పుడు ఆయన్ని మరణం చేసేది, అంటే ఆ సిలువ వేసేది ఏంటప్పుడు ఇశ్రాయేలే కదా. అంటే ఆయన యొక్క సమయము, ఆయన ఆయన యొక్క పర్పస్ వచ్చే ముందు ఎదిగి ఆయన వచ్చాడు. అంటే ఇప్పుడు ఇశ్రాయేల్ వస్తేనే కదా పని ప్రారంభం అవుతుంది. ఇశ్రాయేల్ రాకపోతే ఆయన ఎవరు సిలువ వేస్తారు? ఆయన వేరే ఉండొచ్చు కదా, అటు ఇటు ఇజ్రాయేల్ లో ఉంది కనుక ఇజ్రాయేల్ రావడానికి నేను ఏం చేశారు? ఆత్మైన బలం పొంది వచ్చారట. అంటే ఇప్పుడు మీలో కూడా సమస్యలు వస్తున్నాయి, ఇప్పుడు కొన్ని పోరాటాలు ఉన్నాయి. కానీ దేవుడు అక్కడ అన్నారు మీరు ఆత్మలో బలం పొంది ముందుకెళ్ళాలన్నారు. ఆత్మలో బలం ఉండట్లే కానీ ప్రేరణ ఆత్మలో బలం ఉండట్లే కానీ జరిగిపోవాలని కోరుకుంటున్నాం. ఆ జరిగిపోవడం ఎలా జరుగుతుంది? దేవుడు ఏదైతే ఆ తండ్రి యొక్క కుమారుడే, అద్వితీయ కుమారుడే ఆయన భూమి మీద వచ్చిన తర్వాత ఆత్మ బలం పొందుకున్నారంట. ఆ బలం ఆయన ఏం చేస్తుంది? ఏ శత్రువు ముందు నిలబడినా ఏదైనా తండ్రితో ఏకపరుస్తూనే వచ్చింది. మనం కూడా ఎల్లప్పుడూ కూడా ఆత్మ ఎదుగుతా ఉన్నప్పుడు అంట ఆ శత్రువు మన ముందు నిలవడానికి భయపడుతుంది. ఈ ఆత్మైన బలం పొందడం వల్ల ఏమొస్తుంది మనకి? ఆయన సామర్థ్యం మన సామర్థ్యం దగ్గరిస్తాడు. ఆయన సామర్థ్యం మన సామర్థ్యం దగ్గరించిందంటే ఇందాక మనం చదువుకున్నట్టు ఏంటి? నన్ను బలపరచు వాళ్ళని సమస్తం చేయగలరు. అంటే సమస్తము మన ద్వారా చేయించుకుంటుంటారు. డిజైన్ చాలా ఉన్నాయి కానీ ఫుల్ఫిల్ అవుతానే మనకి ఒకటే ఆలోచన. డిజైన్ చాలా ఉన్నాయి, మన ప్రామిసెస్ ఉన్నాయి, మనకి ఇచ్చిన విజన్స్ కానీ, మనకి ఇచ్చిన డ్రీమ్స్ కానీ, మనకు వచ్చినవి కానీ చాలా ఉంటాయి. కానీ అవన్నీ మనకు ఫుల్ఫిల్ ఎందుకు అవ్వట్లేదు అన్నప్పుడు ఆత్మ బలం సరిపోవట్లేదు అని జరగడానికి. కార్యము క్రియారూపంగా మారాలంటే ఇక్కడ బలం కావాలంట. అందుకే ఆలయంలో పెట్టి అయ్యారండి వేసే.
అందుకే మనం కూడా ఒకే చోట నిలబడిపోవటం వల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు మన ప్లేస్ లో మనం వెళ్ళలేము. ప్రాంతం ఏసై కూడా ఒకే చోట నిలబడలేదుగా, ఆయన ప్లేస్ ఒక చోటకి వెళ్ళేవారు, ఎక్కడ పడితే అక్కడ సమయం తీసుకునేవారు ఆయన. మళ్ళీ పేతురు 5 రోజుల్లో 5,000 మందికి పంచినప్పుడు కూడా ఆయన అందరూ పక్క పంపేసి ఈయన ఒక్కడే పండుగ వస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఈయన బాప్తిజం పొందిన తర్వాత కూడా ఈయన ఒక్కరే వెళ్తారు పక్కకి, జనాలు ఎవరు. అందుకే మన ప్రేయర్ ప్లేస్ ఇప్పుడు కొండెక్కమని కాదు, కానీ మన గదిలోకి అంటే మన రూమ్లోకి మనం వెళ్ళి టైం తీసుకోవాలంట. ఎందుకంటే మన ఆత్మ బలం పొందాలంట. మన ఆత్మ బలం పొందితేనే మనం ముందుకెళ్ళగలుగుతాము, మనం ఇంకా కార్యాలు చేయగలుగుతాం మన ద్వారా. ఒకసారి ఫలసలకి వెళ్తారు. మళ్ళీ ఫలసలు 3వ అధ్యాయం మీరు మృతి పొందుతుంది. మీ జీవనం క్రీస్తు కూడా దేవుని యొక్క దాచబడినది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమంత ప్రత్యక్షపడుతున్నారు. ఆయన మహిమ కూడా మన పైకి వస్తుందంట. మన పైన వాటిని వెతుకుతుంటే మనం ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఉంటే ఆటోమేటిక్ వేడిగా తగ్గట్లేదు మనకి. ఎందుకంటే ఏసీ ఉంది కాబట్టి చల్లదనం ఉంది కదా మనకి. అంటే ఆటోమేటిక్ మనం లోపలికి ఎంటర్గానే ఇక్కడ ఉన్న ఎయిర్ కండిషన్ మనకి ఏమైంది, చల్లదనం తీసుకొచ్చింది. బయట నుంచి ఎంత వేడిగా మనం వచ్చిన బయట నుంచి ఎలా వచ్చి ఇక్కడ మారలేదు కదా. అంటే ఎప్పుడైతే మన తలప్పుడు పైన నాటి ఆలోచిస్తామో పైన ఏముంటది, ఆయన మహిమ, ఆయన వెలుగు, ఆయన బలం, ఆయన సామర్థ్యం ఇవన్నీ ఉంటాయి. మన తలంపులు ఎప్పుడైతే పైన అంటే పైన వాటిని ఆలోచించుకుంటామో ఆ పైన మహిమ, ఆ పైన జ్ఞానము, ఆ పైన ప్రతిదీ కూడా మనలో ప్రాప్తం అవుతాం అంటారు. ఇక్కడ ఎలా వచ్చిన ఎలా ఏమో మన తలంపులు మాదిరిగా ఇక్కడికి వచ్చిన వేదిక అయింది. అదే మనం ఒకసారి ఏదైనా సాల్వ్ అవ్వట్లేదు, ఒకలాంటి తలంపులు వస్తున్నాయి. ఎందుకు సమస్య, దేనికి ఇది అనుకుంటున్నప్పుడు ఒకసారి పైకి ఆలోచించాలి. దేవుడు పైన వాటిని వెతకంటే పైన వాటితో మనం కంపేర్ చేసుకోవాలి. పైన నాణ్యాలు పైనకి ఏమున్నాయి, జ్ఞానం ఉంది, సంపద ఉంది, ఆరోగ్యం ఉంది, పైన అన్నీ ఉన్నాయి. అంటే ఏం కావాల్సిన పైన ఉంది. ఇక్కడ క్రీస్తు ఏమంటున్నారు, పైన వాటిని. ఎందుకంటే ఆయన పాటు లేచారు కాబట్టి, మనకు సామర్థ్యం ఉంది కాబట్టి. ఆయన ఎందుకు మనం లేపుతున్నారు, ఆయన వెలపెట్టుకున్నారు. ఆయన అంటే ఆయన రక్తానికి మనము ఆయన పెట్టిన వెలకి మనం చూపించాలి. గణపరచాలి అంటే మనం వెతకడం ఎక్కడి నుంచి వెతకాలంట, పైన వాటి. ఈ భూసమాజమైన మనం వెతుకుతున్నాం చేయకు కూడా ఆయన మనం గణపరచట్లేదంటే, ఆయన్ని మనం తప్పు చేస్తున్నట్టే. ఎందుకంటే మీరు ఎలా మీరు క్రిస్టియన్స్ కదా ఇలా ఉన్నారని ఎవరు సిగ్గుపడతారు. మీరు గొప్ప దేవుడు అంటున్నారు కదా, మీరే ఎలా ఉన్నారు, మీరు ఎలా క్రిస్టియన్ రమ్మంటారో అని అడుగుతారు ఇద్దరు. మనం మారి అంటే మనం ఐశ్వర్యంగా మారి, మన జ్ఞానంగా మారంటే ఇప్పుడున్న పీపుల్ కంటే, భూమి మీద ఉన్న రిలీజియస్ కంటే మన దేవుని మనం గొప్పగా చూపించాలి అంటే ఒకటే, మనం మొదట ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, మనం మొదట నూతనపరచబడాలి, మనం మొదట ఆయన ఆశీర్వదించబడాలి. మన ఆశీర్వాదం చూసి ఆటోమేటిక్ గా మన అందరం దేవుని చూసేస్తారు. మన ఆరోగ్యాన్ని చూసి ఆటోమేటిక్ గా అందరం దేవుని చూసేస్తారు. అంటే ఏదో ఒక దేవుడు పెడతాడు, ఏదో ఒక బలహీనత వెళ్తారు మనలో, ఏదో ఒక చీకటి పని చేస్తుంది. కానీ చీకటిని జయించిన సామర్థ్యం కూడా దేవుడు ఆ మనుషులనే పెడతాడు. ఇప్పుడు నెయ్యి కట్ చేస్తున్నప్పుడు మళ్ళీ నెయ్యి వచ్చే సామర్థ్యం కూడా దేవుడు ఉంది. హెయిర్ కట్ చేస్తున్నప్పుడు హెయిర్ వచ్చే సామర్థ్యం కూడా దేవుడు ఉంది. అంటే ఎలా వస్తుంది, ఎలా వస్తుంది హెయిర్ అంటే ఏం చెప్తాం మనం తెలియదు. ఆటోమేటిక్ గా ఇప్పుడు లోపల పెట్టేశారు. అంటే ప్రతి దానికి కూడా సామర్థ్యం ఎక్కడ పెట్టారు ఇప్పుడు ఇది. కానీ వస్తున్న శోధన సామర్థ్యం ఎక్కడ పెట్టారు నా లోపల పరిశుద్ధాత్మలు. ఎందుకంటే జయించుకోలేకపోతున్నామని ఆయన సామర్థ్యాన్ని పరిశుద్ధాత్మలో పెట్టి ఆ పరిశుద్ధాత్మ మనలో పెట్టారంటే, అంటే ఈ పరిశుద్ధాత్మలో మనం పెట్టినప్పుడు మన యొక్క సమస్యలు ఏమవుతాయి, చాలా చిన్నదిగా మాత్రం. ఇప్పుడు సమస్యలు ఎవరికి ఏమే కదా, ఆ సమస్యలు ఎలా చేస్తున్నాం అంతకాలం ఒక చూస్తున్నాం కరెక్టే, పైన చూస్తున్నాం ఒక దేవుడు చేయగలుగుతాడని నమ్ముతున్నాం. కానీ పూర్తిగా కూడా పైన పెట్టగలుగుతున్నామా, ఇది ఈ సమస్య మీదే అప్పగించగలుగుతున్నామా, ఇది మీదే చేయగలుగుతున్నామా. అంటే ఇది వరకు వచ్చేసి ఈ మైకే పోయింది కింద పెట్టి ఇలా ఇచ్చేస్తాను కదా రిపేర్ చేయగలను, ఎలాగా అంత కాదు కదా ఇది.
అంటే మన సమస్య మనం అనుకోవడం చేయక కూడా బయటనే ఉంటది. మనం అనుకోవడం చేయక కూడా తెలియని వేదన గురవుతా ఉంటాం. మనం అనుకోవడం చేయక కూడా తెలియని బాధ తెలియని ఉంటుంది. అందుకే దేవుడు అన్నారు, నేను మీ కొరకే కదా దరిద్రంగా వచ్చాను, నేను మీ కొరకే కదా ఆలోచించాను, నేను మీ కొరకే కదా పశువుల దొడ్లు లేచాను. నేను అంటే ప్రతిదీ కూడా మీ కొరకే కదా, మీ కొరకే కదా, మీ కొరకే కదా అన్నాడు. అంటే మనం ఎలా ఆలోచిస్తాము? మనతోనే ఆలోచించుకుంటాం, మన పక్కతో ఆలోచించుకుంటాం. దేవుడు స్టార్టింగ్ లో ఇప్పుడు మీలాగా ఎవరు ఉన్నారా? మీలాగా ఎవరు మీ ఫింగర్ ప్రింట్ ఎవరు ఇచ్చారా? 10 మంది ఇక్కడ ప్రెగ్నెంట్ వాళ్ళు పెడితే 10 మంది నుంచి 10 మంది వస్తారా? అంటే డిఫరెంట్ గా వస్తారా? ఒకే రకంగా వస్తారా? ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కరు వస్తారు కదా. ఒక్కొక్కరు పోలుగులు ఉంటాయా? ఎందుకు పక్క పక్కనే నివసిస్తున్నారు కదా, వాళ్ళు ఒకే రావచ్చుగా. దేవుని సృష్టి అలా ఉందంట, దేవుని ఆశీర్వాదం కూడా అలా ఉందంట. సృష్టి ఎలా ఉందో మనిషి యొక్క ఆశీర్వాదం చూసేది ఆటోమేటిక్ గా. సృష్టిని బట్టి సృష్టి కంటే గొప్పగా మనిషిని చేసుకున్నారు. అంటే సృష్టిని చూస్తుంటే ఇంత పెద్ద పంటలుగా ఇలా ఉన్నాయి, పంటల పక్కన ఇల్లు చూస్తే ఎలా ఉంటది? చిన్నగా ఉంటది. అంటే ఆ కొండలు గొప్పగా చూస్తున్నామా, ఇల్లు గొప్పగా చూస్తున్నామా? ఇప్పుడున్న ప్లేస్ నే గొప్పగా చూస్తున్నాం, ఇప్పుడున్న ఇండియా మనం గొప్పగా చూస్తున్నాం. దేవుడు ఒక్కడే అన్నారు, మీరు ఆ వాటిని చూస్తున్నాం చేయకపోతే కూడా నాకు గొప్పతనం తెలియదు. ఎందుకంటే నేను చేసిన సృష్టిలో నా గ్రేట్నెస్ పెట్టాను. ఆ గ్రేట్నెస్ తో మీరు ఆలోచించుకుంటే మీలోకి అదే గ్రేట్నెస్ పనిచేస్తున్నారు దేవుడు. ఒకసారి ఎఫెసియన్స్ రాసుకుంటారు 2వ అధ్యాయం 4 నుంచి 9 వరకు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనను క్రీస్తుతో కూడా రక్షించాడు. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహేశ్వరులను రాబోయే యుగములో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చోబెట్టాడు. నమ్ముతేనే మన జీవితం మారుతుంది. నేను కూర్చున్నాను, ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యను మనకే చూస్తున్నామంటే మనకి ఆయనతో పాటు కూర్చోలేదంట. మనం ఏదైనా మారాలనుకుంటాం కానీ మార్పు చూడట్లేదు అంటే మనం ఎక్కడో కూర్చునిపోయాం భూమి మీద, ఏదో ఆలోచన కూర్చునిపోయాం, లేదంటే ఎవరితోనూ ఉండిపోయాం, లేదంటే ఎవరి ఆలోచనతో కట్టుబడిపోయాం, లేదంటే ఏదో ఆచారబద్ధమైంది, లేదంటే ఏదో భూలోక సంబంధమైన వాటి మీద మనం లక్ష్యం ఉంచేస్తాం. దేవుడితో కూర్చోవాలని ఎలా ఉంటది? ఆయనతో పాటు కూర్చోవాలని ఎలా ఉంటది? అసలు ఈ లోక సంబంధమైన అస్సలు పట్టించుకోకూడదు. అంటే వీటిని తీసుకెళ్లి ఆయన్ని చూడలేము, వీటిని తీసుకెళ్లి ఆయన్ని పట్టుకోలేము. ఎందుకంటే శరీరాశని ఆయన ఆత్మాశ ఎలా ఉంటది? విరోధంగా ఉంటది. ఈ శరీరంతో మనం ఆయన పడగలమా? ఈ శరీరంతో ఆయన ఎప్పుడు వెళ్ళగలమా? అంటే మన ప్రేయర్ ఎలా ఉండాలంటే మారాలంటే ఇప్పుడు మన సమస్యను బట్టి ప్రార్థన మార్చుకోగలిగితే ఆ సమస్యని ప్రార్థన ప్రయాణం చేసి ఆ సమస్యని ఏసయ్య అరణ్యం ప్రొవైడ్ చేసినట్టు లేదు, ఏసయ్య శిష్యులతో ప్రొవైడ్ చేశారు, ఏసయ్య వేరే వాళ్ళ ఇంటికైనా ప్రొవైడ్ చేశారు. అదే ఏసయ్య లాస్ట్ లో సిలువ ముందు ఎలా చేస్తారు? ఆయన భారం కలిగి చేశారంట. అంటే ఆయన చెమట ఏ విధంగా మారిందంట? రక్తంగా మారుతున్నారు. అంటే ఆయన ప్రేరణ చేంజ్ చేసుకుంటా వచ్చినా లేదా? ఏ ప్రాబ్లం తగినట్టు ఆ విధంగా ప్రేర్ చేసుకుంటూ వెళ్ళారు ఆయన. ఇప్పుడు మన జీవితంలో కూడా ఏదైనా ప్రేయర్ పాయింట్ రాస్తాం, ఆ ప్రేయర్ పాయింట్ తగినట్టుగా ఆ సామర్థ్యం కూడా చూసుకోవాలి. మనం ఆ సామర్థ్యం ప్రకారంగా ఈ ప్రేయర్ ఉండాలి. నేను ఓడలేదు, యంగ్లోకి మారాలి అంటే ఇదొక పెద్ద పని. నేను ఏం చేయాలి? ఇప్పుడు దానికి తగినట్టుగా పోరాటం చేయాలి. నలుగురితో యుద్ధం చేసి ఒకలా చేస్తాను, ఒక్క మనిషితో యుద్ధం చేసి ఒకలా చేస్తాను. 10 మంది వస్తే నా ఆలోచన మారాలి, నా జ్ఞానం మారాలి, నా శక్తి మారాలి. శక్తి లేకపోయినా జ్ఞానం ఉన్నప్పుడు ఒకసారి వేరేగా మార్చవచ్చు. అంటే 10 మందితో చేసే పోరాటం ఒకటి, నలుగురితో చేసే పోరాటం ఒకటి, ఒక మనిషితో చేసే పోరాటం ఒకటి. మన సమస్యను బట్టి మన ప్రార్థన మార్చుకుని మన ఆలోచన మన ఆయన దగ్గర వెతుక్కోగలిగితే మనమంతా ఆ శత్రువు మీద సామర్థ్యం వచ్చేస్తారు. ఎందుకంటే మనం శోధన తట్టుకోలేనంత కంటే ఎక్కువ రాలేమంట. దేవుడు దాంట్లో మార్పు పెట్టేస్తారంట. ఎందుకంటే దాన్ని మించి రాలేదు, ముందు రాలేదు. వస్తుంది అంటే మనం దానికంటే వెనకబడిపోయి ఉన్నామండి.
దానికంటే ఇంకా అనుకున్నాం మనం ఏం చేయకూడదు, ఆత్మీయ బలం ఎదిగి ముందుకు వెళ్ళగలగాలి. ఎప్పుడైతే ముందుకు వెళ్తామో అది మనం చూసి సరిపోతుందా పని వెంటనే వస్తాడు. మనం ఎప్పుడైతే ప్రయత్నిస్తామో మనతో పాటు వచ్చేటప్పుడు ప్రయత్నిస్తాడు. మనం ఏం చేయాలి, ఇంకా దాన్ని చూడకూడదు, దాన్ని పట్టించుకోవాలి. ఇంకా సమస్యలు అధికమవుతున్నాయి, దాన్ని పట్టించుకోకూడదు. మనం ముందుకు వెళ్ళిపోయి మనం అక్కడి నుంచి దీన్ని చూసినప్పుడు అది వెళ్తానే ఉంటుందా. అందుకే ప్రతి సమస్య దేవుడు ఒక్కటే అంటారు, మీ నూతన పరచబడుకోవడం. అంటే మీరు ఎంత నూతన పరుచుకుంటారో మీ హృదయాన్ని, మీ ఆలోచనని, మీ యొక్క ప్రతి తలంపుని, మీ వాక్యాన్ని, మీ ప్రార్థనని ఆ నూతన ప్రకారంగా మీ జీవితాన్ని కూడా మార్పు వస్తారు. అందుకన్నారు ఎవరైనా క్రీస్తునందున వల్ల వాడు నూతన సృష్టి. క్రీస్తునందు ఉంటేనే నూతన సృష్టి. అంటే క్రీస్తునందు ఉంటే ఆయన సామర్థ్యం ఏమైంది, ఇప్పుడు మన సామర్థ్యంగా మారింది. అంటే మనం ఎక్కడ కూర్చున్నప్పుడు క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చోబెట్టారు. మనం ఎక్కడ కూర్చున్నప్పుడు ఎక్కడ కూర్చున్నారా, అంతలో కూర్చున్నారా? నిజం ఎంతవరకు నమ్ముతున్నారు మీరు? అక్కడ కూడా కూర్చున్నారు మీరు. పూర్తి విశ్వాసంలే కాదు కూర్చున్నాము అనుకుంటాం, కానీ పూర్తి విశ్వాసం కొంతమందిగా ఉంటది. ఏమో అందులో ఇంకా మంచిది. అలా ఆలోచించగలిగితే సమస్యలు ఏమవుతాయి మాకు చిన్నదిగా కనిపిస్తుంది. మీ సమస్య మీకు పెద్దదిగా కనిపిస్తుందంటే వెంటనే నేను మార్పు చెందాలని అర్థం. సమస్య కనిపించడానికి పెద్దగా కనిపిస్తుంది. మీ సమస్య మీకు ఎంత కనిపిస్తుందా, ఎక్కడో కూర్చునేసారు మీరు, ఏదో కూర్చున్నారు మొదటి మీద. అంటే మనం ఏం చేయాలి, వెంటనే అక్కడ కూర్చోవాలి వెళ్ళిపోయి. అక్కడ కూర్చున్నప్పుడు ఏమవుతుంది, సమస్య చిన్నదిగా కనిపిస్తుంది. అంటే ఎవరి చేతిలో ఉన్నప్పుడు అది సమస్యను మార్చుకునే శక్తి ఎక్కడ ఉన్నప్పుడు మనలో ఉంది. మనం ఎప్పుడైతే సమస్య కంటే నా దేవుడు గొప్పవాడు, ఆయన నన్ను లేపి ఆయనతో పాటు కూర్చొని పెట్టాడు అంటే ఆయనతో కూర్చున్నప్పుడు సమస్య నాకు చాలా చిన్నగా కనిపిస్తుంది. కనుక నన్ను నేను నూతన పరచుకోవాలి. సమస్యలపై ఆ విజయం మన దగ్గర ఉన్నాను. ఆ సమస్య కంటే ఎదగమన్నాడు దేవుడు. అందుకని నూతన శక్తి అనేది ఉంటాడు. ట్రాన్స్ఫర్మేషన్ ఈరోజు జరగబోతుంది. నమ్మిన వాళ్ళలో రూపాంతర శక్తి మీకు ఇవ్వబోతున్నారు దేవుడు. ఎవరైతే నమ్ముతున్నారు, ఇక్కడ ఎవరైతే నమ్ముతున్నారు, రూపాంతర శక్తి మీలో పనిచేస్తుంది. పెట్టాను. మీరు విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడినారు. ఇది మీ వల్ల కలిగిన దేవుని వల్లనే, అది ప్రియం వల్ల కలిగిన కాదు కనుక ఎవరిలో అతిశయపడడం వీలు లేదు. మనం కూర్చోడానికి ఎవరు సామర్థ్యం ఇచ్చారు అక్కడ? దేవుని సామర్థ్యమే. ఆ సామర్థ్యంతో మనం ఏమయ్యేప్పుడు ఈ భూలోకం కంటే అధికమైపోయాం. ఈ భూలోకం యొక్క జ్ఞానం కంటే ఇంకా శక్తివంతులైన. అంటే గూగుల్లో పెట్టుకుంటే వాకింగ్ వస్తుంది, కానీ దానికంటే ఇంకా బెటర్గా ఉండాలని మా దేవుడు అనుకుంటున్నాడు. అంటే ఆ ఇతర వాకింగ్ బోధిస్తున్నాం, మనం ఫ్రీ చేస్తున్నాం. అంటే ఆ గూగుల్లో పంపించాలంటే మనం ఇంకా ప్రశ్నిస్తుంది ఇవ్వాలి మనం బయటికి. అంటే ఏమి ఇవ్వలేదు, అంటే ఒక రోబోటే ఇవ్వగలుగుతుంది. అంత సామర్థ్యం దాటుకుంటే మనలో పరిశుద్ధాత్మక ఇండియన్ సామర్థ్యం ఉంది. మనం ఇంకెంత జీవం కలిగిన మాట్లాడాలి. అందుకంత ఈ సృష్టి ఎంత జ్ఞానంగా పెరుగుతుందో దేవుని యొక్క పరిశుద్ధాత్మ కూడా మనల్ని కూడా అంత జ్ఞానంలోకి ఎదిగిస్తున్నారు. అందుకే ఎప్పటికప్పుడు రూపాంతరం పరుచుకుంటుంటానికి వెళ్ళాలి. ఏదైనా సృష్టి ఎదిగిపోతుందా లేదా? మనం సంవత్సరం బాగా ఇంట్లో వచ్చినాం, అక్కడ సంవత్సరం బాగా ఆ సంవత్సరం జ్ఞానం భూమి మీద ఇప్పుడు జ్ఞానం మారుతుందా లేదా? అంటే ఎవరికి తలపడప్పుడు అది మంచిది జ్ఞానం కానీ ఆ సంవత్సరం పాటు మనిషి లోపల దేవుడితో ఉన్నదనుకోండి, ఆ సంవత్సరం పాటు మనిషి దేవుడితోనే ఉన్నారు లోపల. ఆ సృష్టి కంటే జ్ఞానవంతుడు ఎవరు? లోపల దేవుడితోనే వ్యక్తి. ఎందుకంటే దానికంటే ఎక్కువ జ్ఞానం ఎవరు? దేవుడు. అంటే మనం రూపాంతరం పరచుకోవడం వల్ల మన మైండ్ సెట్ ని పైనుంచి ఆలోచించుకోవడం వల్ల మన సామర్థ్యం మారపడుతుందంట. మన మైండ్ మనం చూస్తాము, మన ఆరోగ్యం మనం చూస్తాము, మన యొక్క బలహీనత మనం చూస్తాము. కేవలం మీ దేవుడు, మీరు నమ్ముతున్న దేవుడు ఏముందో అదే మీకు నమ్ముతారు. మీకు నమ్ముతున్న దేవుడికి ఏమి కలిగి ఉన్నారో మీకు కూడా ఏ కలిగి నమ్ముతారు. ఎందుకంటే మీరు చూస్తాము, నన్ను నేను చూస్తున్నప్పుడు నా పక్కన ఆయన చూస్తాను కాబట్టి ఆయన ఎంత వెలుగుందో, ఆయనలో ఏముందో నేను కూడా అది చూసుకుంటా ఉంటాను. కాబట్టి మనం రూపాంతర పరచబడాలంటే పైనుంచి వెతకాలంటారు దేవుడు. ఒకసారి యెషయా గ్రంథం 65 అధ్యాయం
యెషయా 65. ఇదిగో నేను కొత్త ఆకాశంలో కొత్త భూమిని సృజించున్నాను, మునుపటిని మరువబడును, జ్ఞాపకమునకు రావు. నేను సృజించున్న దాని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించే వారిని సృజిస్తున్నాను. దేవుడు సమస్యకు తగినట్టుగా మనిషిని సృజించుకుంటాడు. దేవుడు మనం ముందున్న సమస్య తగినట్టుగా ఈ రోజే మనం ప్రిపేర్ చేసుకుంటాడు. ఆ ప్రిపరేషన్ అంతా ఎక్కడైతే లోపల పరిశుద్ధాత్మలో ఉంది. ఆ పరిశుద్ధాత్మతో మనం ఎలా కరెక్ట్ అవ్వాలి? మొబైల్ ఉంది, ఛార్జింగ్ కావాలి అంటే అడాప్టర్ ఉంది, కేబుల్ ఉంది. అడాప్టర్ ఎవరు? పరిశుద్ధాత్మడు. కేబుల్ ఎవరు? ఎక్కేది. అడాప్టర్ పక్కన పెట్టి కేబుల్ కనెక్ట్ చేసుకున్నా ఛార్జింగ్ ఎక్కువ. అదే పరిస్థితి. అది లేకుండా ఫోన్ డేటా రాలేదు, అది లేకుండా మనిషి రూపాంతరం లేదు, అది లేకుండా మనిషికి జ్ఞానము ఈ వాక్యానికి సంబంధించిన లోటు అర్థం కాదు. ఎలా ఉంటేనే మొబైల్ ఛార్జింగ్ ఎలా వస్తుందో పరిశుద్ధాత్మ పనిచేస్తేనే మన పిల్లలు కానీ మనం ఎప్పుడైనా రూపాంతరం పరచుకునే శక్తి ఎక్కడ ఉంది? లోపల పరిశుద్ధాత్మలో. రేపు ఏదో శత్రువు ప్లాన్ వేసింది, భూమిలో పంటలు వైరస్ మేనేజ్ చేసుకున్నాం. మరి అదే ప్లాన్ తో ఉంటే జీవం కలిగిన దేవుడు ఆయన పిల్లల్ని ఈ రోజే సిద్ధపరుచుకుంటారు. ఎలాగా? పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ ద్వారా రేపు జరగబోయే దానికి ఈ రోజే ఆయన వ్యాక్సిన్ వేసేస్తారు. మనకు తెలియదు, ఆటోమేటిక్ గా లోపల జరిగిపోతుంది. కానీ మనం ఎప్పుడైతే కనెక్ట్ మనం నార్మల్గా ఉంటాం, పైన ఉంటాం, ఎందుకంటే చూస్తూ ఉంటాం కదా జీవితం ఎలా ఉంటుంది అనుకుంటాం. కానీ ఎప్పుడైనా దేవుడు ఏమంటారంటే నా గుణ మీద కనిపెట్టుకున్నప్పుడు మీరు దేనికి భయపడక్కర్లేదు. ఎందుకంటే దేనికి దానికైనా పిల్లలు ఇచ్చేసుకుంటా వస్తారు. ఏసై భూమి మీద పుట్టినప్పుడు ఏదో చంపగా చూసినప్పుడు ఎవరు చెప్తారు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని? దూత ఎందుకు చెప్తుంది? ఆ తండ్రి ఆయన కుమారుణ్ణి సిద్ధపరుచుకుంటాడు. ఎందుకంటే ఆ శత్రువులో పడిపోకుండా, మనం కూడా రేపు జరగబోయే దాంట్లో ఊపిలో పడిపోకుండా మన ఏసై మనం సిద్ధపరచుకోవాలా? తండ్రి ఏసయ్య ఎలా ఏకమై ఉన్నారు? ఒకటిగా కలిసిపోయినాం కదా. ఎవరెవరు? తండ్రి ఏసయ్య. ఇప్పుడు ఎవరు కలిసిపోయినాము? మనము ఏసయ్య. మనము ఏసయ్య అదే విధంగా కలిసిపోయినాం. అంటే ఆయన యొక్క సామర్థ్యం ఏమైపోయినప్పుడు మనలో వచ్చేసింది. అంటే మన సామర్థ్యంలో ఆలోచిస్తున్నప్పుడు సమస్యని ఆయన సామర్థ్యంలో ఆలోచిస్తున్నారు. చెప్పండి మీరే. అంటే మన సమస్యను ఎలా ఆలోచిస్తున్నాము? మన సామర్థ్యంలో ఆలోచిస్తున్నాం. ఓ పక్క ప్రేయర్కి వెళ్ళినప్పుడు ఆయన సామర్థ్యం వస్తుంది కరెక్టే, కానీ బయటకు వెళ్తాం తిరుగుతున్న ప్రతి చోట ఆయన సామర్థ్యంలో ఆలోచిస్తున్నాం లేదా మనం గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఆయన సామర్థ్యంలో ఆలోచిస్తేనే ఆయన యొక్క విలువ మనకు అర్థమవుతున్నారు. అంతే కదండి. ఇప్పుడు మన లోకకాలంలో అన్ని కూడా మనం ఏం చేస్తాయంటే బలంగా పడుతూ ఉంటాయి, తెలియదు ఇది నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు, ఇలా ఇలా అన్నట్టు. కానీ దేవుని సామర్థ్యం ఇప్పుడు ఒకటే చెప్తారు, యూ కెన్ డూ, యూ కెన్ డూ, యూ కెన్. ఏదైనా చేయగలుగుతారు. కాంతరం పనిచేయదు, కన్నంలో పనిచేస్తుంది. అంటే ఏదైనా నీకు చేయగలుగుతారు. నేను ప్రిపేర్ అవ్వడం మొదట ప్రిపేర్ అవ్వాలి. వేరే కంట్రీ వెళ్ళాలనుకుంటున్నాం, కంట్రీ వాళ్ళు ముందేమవ్వాలి? ప్రజలు ప్రిపేర్ అవ్వాలి. అడుగుదలం అక్కడే కాదు, ఆశ అక్కడే కాదంట. ఆశతో పాటు సిద్ధపడే మనిషికి కావాలంట. ఆ సిద్ధపడి లేకుండా దేవుడి అదే దేవుడి మనమే ఉన్నప్పుడు నేను ఆశపడ్డాను చెప్పాలి అంటే ఎప్పుడు బాగా ఎలా ఉండేది, కానీ సిద్ధపడు నాలో ఉండేది అవసరం. అంటే ఆయన ప్లాన్ పర్పస్ నేను పెట్టుకోలేదు, ఆయన పిలుచుకున్నారు. పిలుచుకున్న పిలుపు ఆయన ఏం చేశారు? ఆర్చి పడుకున్నాడు ఒకసారి లాక్కెళ్ళిపోవడం చూస్తున్నాం, ముందుకు వెళ్ళిపోవడం అన్నమాట. కూర్చోడం సరే ఇలా లాక్కెళ్ళి కూర్చోబెట్టి నేర్పించుకోవడం ఒకసారి. అంటే పని అవ్వకూడదు. ఆయన ఏ సమయానికి ఎవరు నిర్ణయించారో ఆ సమయాన్ని మనిషి నిలబడుకోవాలంటారు. అంటే దేవుడు పర్పస్ వేరు, అంతేగాని ఈ సమయం లేకుండాని నాదేమన్నా ఇక్కడ మనందరం కూడా ఎక్కడ ఉన్నాం? ఆయనలోనే ఉన్నాం. మనందరం ఎవరి గురించి అలాగే అంటే మనందరం కూడా ఎలా చూస్తారని దాన్ని పిల్లలు చూస్తారు, మిమ్మల్ని కూడా పిల్లలుగా చూస్తున్నారు. అంటే మనందరం కూడా ఒకే తండ్రి. అంటే మనందరం తీసుకెళ్ళడం వచ్చేది ఒకే ఆయన, మన ద్వారా చనిపోయింది ఒకే మనిషి. మన వరకు ఆ పరిశుద్ధాత్మని ఇచ్చింది కూడా ఒకే మనిషి. మీలో పరిశుద్ధాత్మ నాలో ఉంది, మనలో పరిశుద్ధాత్మ ఇతర పెద్దవాళ్ళు కూడా ఉంది. అంటే ఎంత పెద్ద పాస్టర్ గారు పెద్ద పెద్ద దైవజనులు వాళ్ళందరిలో కూడా ఇదే పరిశుద్ధాత్మ. కానీ వాళ్ళు పరిశుద్ధాత్మని ప్రిపేర్ చేసుకున్నారు. వాళ్ళు పరిశుద్ధాత్మ పరలోక సామర్థ్యంగా మార్చుకున్నారు. ఆ సామర్థ్యం వాళ్ళు ఈ భూమిలో పరీక్షించింది.
ఆ సామర్థ్యం ప్రకారంగా నేను ఆలోచిస్తున్నారు. వాళ్ళ సామర్థ్యం విడిచిపెట్టేశారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు విడిచిపెట్టారో వాళ్ళు భూమి మీద హెచ్చింపబడడం స్టార్ట్ అయ్యారు. ఇప్పుడు ఉన్న పెద్ద పెద్ద పాస్టర్స్ దేవజనులు వాళ్ళకి ఓల్డ్ ఫ్లైట్లు ఉంటున్నాయి. వాళ్ళకి ఎక్కడ ఉంటాయి? కారణం ఏంటి? వాళ్ళకి భూమి సంబంధమైన విడిచిపెట్టేశారు. వాళ్ళకి ఆమె బతికేది క్రీస్తులా బతుకుతున్నారంటే ఆయన సామర్థ్యం ఆ సామర్థ్యం